దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్లో ఉన్నాము. ఈరోజు మనం ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేసి పదవీ విరమణ పొందుతున్న రాజేంద్ర కుమార్ గారిని కలవబోతున్నాము. ఉమ్మడి మెదక్ జిల్లా నేటి సంగారెడ్డి జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఈరోజు ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్గా పదవి విరమణ పొందుతున్నారు. నిజంగా ఆయన ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్గా సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది మనం ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్గా పదవి విరమణ పొందుతున్న రాజేందర్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పేరు ప్రొఫెసర్ బి రాజేంద్ర కుమార్, ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్. నేను సంగారెడ్డి జిల్లాలో మారుమూల గ్రామంలో పుల్కల్ గ్రామంలో జన్మించి, మా డాడీ పేరు అంజయ్య, మా మమ్మీ పేరు కౌశల్య. నాన్నగారు కూడా హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కష్టపడే తత్వాన్ని నేర్చుకున్నాం మేము. వారి యొక్క అడుగుజాడల్లో మేము నడుచుకోవడం జరిగింది. వారి యొక్క స్ఫూర్తితోటే మేము ఇక్కడి వరకు రావడం జరిగింది. మా మేనమామ గారు ఉన్నారు. మా ఇంట్లో కూడా అందరూ కూడా టీచర్స్ చాలా మట్టుకు. మా మామగారు ఈశ్వర్య గారు అని ఉన్నారు. ఆయన 1982లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు తీసుకోవడం జరిగింది. ఆయన స్ఫూర్తి కూడా మాకుంది. దానివల్ల మేము ఇక్కడ ఈ స్థాయి వరకు ఆయన నీలం సంజీవరెడ్డి ప్రెసిడెంట్ చేతుల మీదుగా వారికి అవార్డు తీసుకోవడం జరిగింది. 10th అల్లాదుర్గ్ జల్పిచైచ హై స్కూల్లో 10th జరగడం, ఇంటర్మీడియట్ జోపేట్, డిగ్రీ కూడా జోపేట్ డిగ్రీ కళాశాల, పీజీ ఉస్మానియాలో జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ జోగిపేట్ డిగ్రీ కాలేజ్లో, లాస్ట్ పోస్టింగ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్. నేను ఇప్పటి వరకు 30 సంవత్సరాలు సర్వీస్ ఇవ్వడం జరిగింది. చాలా అలాగే అడిదొడుకులు అన్ని కూడా ఎదుర్కోవడం జరిగింది. లాస్ట్ మూమెంట్ లో మేము ఇప్పుడు ఆనందంగానే ఉంది. రిటైర్మెంట్ అనేటువంటిది హ్యాపీగా. చిన్నప్పుడు నేను ఆల్రెడీ నా గోల్ ఏముందంటే ఒక 6 నెలలు ఎస్ఐగా చేసిన తర్వాత ఇక్కడ వస్తే ఈ ఆపర్చునిటీ వస్తే ఇక్కడ వచ్చాను. మా సత్యమైన పేరు వసంత లక్ష్మి. తన కూడా స్కూల్ అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తుంది. మాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఏమో MBA చేసి TCSలో చేస్తుంది, పేరు యోగిత రాజ్. చిన్న అమ్మాయి ఏమో MSc కంప్యూటర్ చేసి తన డైలైట్లో పనిచేస్తుంది. మా విజయాలు మా డాడీ గారికి. ఈ కళాశాలలో సాధించినటువంటి విజయాలు ఏంటంటే, రాగానే NAC పోవడం జరిగింది. తర్వాత అటానమస్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ రాగానే ఇక్కడ కాంపౌండ్ వాల్ లేదు. కాంపౌండ్ వాల్ మా ఎమ్మెల్యే గారిని పట్టుకుని దానం నాగేందర్ గారిని అప్రోచ్ అయ్యి కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. దాంతోపాటు మా కమిషనర్ వారి సహాయ సహకారాలతోటి 1,17,00,000తోటి పైన 9 రూములు నిర్మించడం జరిగింది. కంప్యూటర్ ల్యాబ్, తర్వాత ఆల్ రూమ్, క్లాస్ రూమ్స్ కూడా అన్ని నిర్మించడం జరిగింది. తర్వాత ఈ కళాశాల అటానమస్ కాలేజీ కూడా చేరుకోవడం జరిగింది. మా దగ్గర 25 కోర్సులు ఉన్నాయి. 3,800 మంది విద్యార్థులు చదువుకుంటారు. అందులో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం PG MCOM కూడా పెట్టడం జరిగింది. నేను ఇక్కడ ప్రిన్సిపాల్గా 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా అందరూ కూడా చాలా మంచి వాళ్ళు. సీనియర్ ప్రొఫెసర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది.